అట్లా ఈ సంవత్సరంలో నాకు వాక్యాలు వింటూ ఉన్నా కాబట్టి అప్పుడప్పుడు రాకడ నిరీక్షణ కలిగింది. రాకడ నిరీక్షణ నాలో పెను మార్పు తీసుకొచ్చింది. అంటే ఇంటికి వచ్చి నా భార్య చెప్పిన మాట ఏంటంటే, అయితే మనకు కలిగినవి ఏవి మనవి కాదు, మనకు ఉన్న ఇళ్ళైనా మనకున్న ఏదైనా మనది కానే కాదు. ఇవన్నీ ఆ రోజు అపోస్తల పాదాల దగ్గర పెట్టినట్టు మనం పెడదాం. మన అపోస్తలు లూక్ బర్నబాస్ గారే చెప్పింది. ప్రవాహమదిగో ఆ బాధలోయలో జీవ ప్రవాహమదిగో ఆ కోరు లోయలో ఆత్మ ప్రవాహమదిగో ఆ బాధలోయలో జీవ ప్రవాహమదిగో శక్తి గుడారమదిగో శ్రమగల లోయలో స్తుతి శక్తి గుడారమదిగో నిరీక్షించే ద్వారమదిగో నిరీక్షించే ద్వారమదిగో ఆ కోరు లోయలో ఆత్మ ప్రవాహమదిగో ప్రవాహమదిగో నీ రక్తమిచ్చి విడిపించావు నిజమైన గుడారం యేసు ప్రభు నీ రక్తమిచ్చి విడిపించావు నిజమైన గుడారం యేసు ప్రభు నిత్యము నేనుండే గుడారమది నిత్యము నేనుండే గుడారమది గొప్ప కాపరి నీకే స్తోత్రం గొప్ప కాపరి నీకే స్తోత్రం మా కోరు లోయలో ఆత్మ ప్రవాహమిదిగో మేము నీతిమంతులము పరిశుద్ధులము దేవుని ఎదుట క్రీస్తును బట్టి మేము సదాకాలానికి సంపూర్ణమని చెబుతూ, అంత మాత్రమే కాదు, ఈ మంచి మనస్సాక్షిని మేము కలిగి ఉండడం ద్వారా ఈ మనస్సాక్షిని బట్టి జీవంలోకి ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఆ జీవం ద్వారా జరిగిన ఈ కార్యమే ఈ సభ. నీ మరణములో ఐక్యతనిచ్చి నీతో నన్ను లేపిన ప్రభువా నీ మరణములో ఐక్యతనిచ్చి నీతో నన్ను లేపిన ప్రభువా నిత్యము నేనుండే దేవగుడారమా నేడే ఉన్నానని తెలిపిన వాక్యమా క్రీస్తులో బాప్తిస్మం అందుకే స్తోత్రం క్రీస్తులో బాప్తిస్మం అందుకే స్తోత్రం ఆ కోరు లోయలో ఆత్మ ప్రవాహమదిగో గుడారము బహు విశాలము పాపజ్ఞప్తి
తొలగించే వస్త్రము, షేము గుడారము బహు విశాలము, పాపజ్ఞప్తి తొలగించే వస్త్రము, ప్రభువారమ్మని మరణాత కేకలు, ఆమెననే ప్రభువు ఆగమనములో, ఆకాశమండలం స్తుతి సింహాసనం, ఆకాశమండలం స్తుతి సింహాసనం. మా కోరు లోయలో ఆత్మ ప్రవాహమదిగో, ఆ బాధలోయలో జీవ ప్రవాహమదిగో, ఆ కోరులోయలో ఆత్మ ప్రవాహమదిగో, ఆ బాధలోయలో జీవ ప్రవాహమదిగో, శ్రమగల లోయలో స్తుతి శక్తి గుడారమదిగో, శ్రమగల లోయలో స్తుతి శక్తి గుడారమదిగో, నిరీక్షించే ద్వారమదిగో, నిరీక్షించే ద్వారమదిగో. ఆత్మకూరు పట్టణానికి వచ్చి ఆత్మకూరులో మహాత్ములు ఉన్నారని జ్ఞాపకం చేసినందుకు ఆత్మకూరులో ఉన్న మహాత్ముల తరపున దేవుని సేవకునికి వందనాలు.